రైట్ ఇక వివరాల్లోనికి వెళ్దాం. రాష్ట్రంలో సూపర్ ఎల్నినో ప్రభావం సాగునీటి సంక్షోభంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశమై పరిస్థితులు సమీక్షించారు. రైతుల్లో అవగాహన పెంచడంతో పాటు ప్రత్యామ్నాయ నీటి నిర్వహణ చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులకు సూచనలు చేశారు. ప్రతి రైతు పంటల బీమా చేయించుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని, నీటి వృధాను అరికట్టేందుకు కాలువలు మరమ్మతులు, పూడిక తొలగింపు వంటి చర్యలు వేగవంతం చేయాల్సిందిగా ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లక్ష్మి సిద్ధంగా ఉన్నారు లైవ్ ద్వారా. లక్ష్మి, ఓవర్ టు యు. జమీమా, ఈరోజు ఉదయం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అయితే భేటీ కావటం జరిగింది. ప్రధానంగా ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో ఉండటంతో వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతాంగం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలకి సరిపడినంత నీళ్లు లేక క్షేత్రస్థాయిలో రైతులంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాళ్ళకి సూపర్ ఎల్నినో ప్రభావం గురించి వాళ్ళందరికీ కూడా వివరించండి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా వివరించండి అని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిమ్మల రామానాయుడుకైతే సూచనలు చేయడం జరిగింది. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్ళి రైతులకి ప్రత్యక్షంగా అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టమని ఆయన సూచనలు చేశారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏలేరు ప్రాజెక్టు నుంచి 1000 క్యూసెక్కుల నీటిని కాకినాడ జిల్లాకు అడిగిన వెంటనే కూడా విడుదల చేసిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిమ్మల రామానాయుడుకి కృతజ్ఞతలు కూడా తెలియచేయడం జరిగింది. ఈ సందర్భంగా కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకున్నటువంటి పవన్ కళ్యాణ్తో ఆయన తన ఆరోగ్య పరిస్థితిని గురించి కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా పూర్తి స్థాయిగా కోరుకుని అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని కూడా ఆయన ఆకాంక్షించారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రతి నీటి బొట్టు కూడా విలువైనదే. ఈ సంవత్సరం ఎక్కడా కూడా నీళ్ళు అనేది వృధా కాకోకుండా చూడాలని కూడా సూచనలు చేశారు. ప్రధానంగా క్షేత్రస్థాయిలో రైతాంగానికి దీని గురించి అవగాహన కల్పించాలని చెప్పారు. గట్లలో ఎక్కడ కూడా లీకేజీ లేకుండా ఉండాలని కూడా సూచనలు చేశారు. కాలువల్లో పూడికలు కూడా తీయాలని కూడా మంత్రికి సూచనలు అయితే చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఒక సఫల్ యోజన పథకం ఒకటి ఉంది. దీనిలో పంటలందరూ కూడా బీమా చేయించుకుని ఎక్కడ ఏ రైతు కూడా నష్టపోకుండా ఉండేలాగా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టాలి. రైతులందరికీ కూడా ఈ పథకం గురించి అవగాహన కల్పించాలి క్షేత్రస్థాయిలో అని చెప్పి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిమ్మల రామానాయుడుకి అయితే సూచనలు చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే దాదాపు గంటన్నర పైగా వీళ్ళంతా కూడా రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితులు, నీటి ఎద్దడి గురించి, దీని గురించి సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురంకి కొంత కాన్సన్ట్రేషన్ చేయాలి, నీటి సమస్య లేకుండా చూడాలని కూడా పవన్ కళ్యాణ్ అయితే ఈ సందర్భంగా కోరారు. ప్రధానంగా క్షేత్రస్థాయిలో సూపర్ ఎల్నినో వల్ల ఎలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది, దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో రైతులకి ప్రత్యక్షంగా సమావేశాలను ఏర్పాటు చేయండి, రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా వాళ్ళకి వివరించండి, ఏదైతే కేంద్ర పథకాలు ఉన్నాయో ఆ పథకాల గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించండి అని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే నిమ్మల రామానాయుడుకి అయితే సూచనలు చేయడం జరిగింది. ప్రధానంగా దాదాపు కూడా ఆయన కూడా ఒకటే చెప్పారు, త్వరలో కాకినాడ జిల్లా ఇటు పిఠాపురం, ఏలేరు, ఆయకట్టు ప్రాంతాలన్నింటినీ కూడా తాను క్షేత్రస్థాయిలో పర్యటనలకు కూడా వెళ్ళబోతున్నానని చెప్పి కూడా నిమ్మల రామానాయుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో అయితే ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి. వర్షాకాలంలో ఎప్పుడు కూడా నిండు కుండలా ఉండేటటువంటి ప్రాజెక్టులన్నీ కూడా చుక్క నీరు లేకుండా ఉన్న పరిస్థితులు చాలా కూడా కనిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు రైతాంగాన్ని క్షేత్రస్థాయిలో వివరించండి, ప్రతి నీటి బొట్టు కూడా విలువైనదే, ఎక్కడ వృధా కాకుండా చూసుకోవాలని చెప్పైతే ఆయన సూచనలు అయితే చేశారు. జమీమా, అప్డేట్స్ లక్ష్మి.